ముందుగా మనం టెక్స్ట్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం. టెక్స్ట్‌ని డ్రాప్ చేసుకుందాం. బట్ ఈ టెక్స్ట్ 1 సెకండ్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనం కౌంట్ డౌన్ టైమర్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో, ఇది 1 సెకండ్ అనమాట. సో, దీనికి మనం 5 సెలెక్ట్ చేసుకున్నాం. కావాల్సిన క్రియేట్ చేసుకుందాం. కావాల్సిన సైజ్ పెట్టుకుందాం. షేప్ పెట్టుకుందాం. ఆ తర్వాత ఇలాగే కాపీ పేస్ట్ చేసుకొని ఒక్కొక్క నెంబర్‌ని యాడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 తర్వాత 4 కదా! 4 3 2 1 సారీ 2 ఇప్పుడు చూస్తే మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బట్ నార్మల్‌గానే కనిపిస్తుంది. దీనికి కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని దీనికి కాంపౌండ్ క్లిప్ కింద క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసుకున్న తర్వాత వీడియోలోకెళ్ళి లాస్ట్‌లోకెళ్తే మోషన్ బ్లర్ అని ఉంటుంది కదా! సో, కొంచెం టైం తీసుకుంటది. బట్ మోషన్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది. దీనికి మనం ఏం చేయొచ్చంటే కొంచెం టైం తీసుకుంటది సౌండ్ ప్రాసెసింగ్ చేయడానికి. దీన్ని 75% పెట్టుకుందాం. 25 పెట్టుకుందాం. దీన్ని 60 పెట్టుకుందాం. బ్లెండ్. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇలా కనిపిస్తుంది. లెట్స్ ప్రాసెస్ ఇంకొంచెం ప్రాసెస్ అవుతే సో, కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ అయినాయి. దీనికి మనం సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలితే. ఆడియోలోకెళ్ళి కౌంట్ డౌన్‌ని సెలెక్ట్ చేస్తే ఈ కౌంట్ డౌన్ టైమర్‌లో 5 సెకండ్స్ టైమర్ చూద్దాం. సో, లాస్ట్‌లో కొంచెం పెద్ద సౌండ్ వచ్చింది కదా! దానికి మనం ఏం చేయొచ్చంటే టెక్స్ట్‌లోకెళ్ళి డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకొని గో ఆర్ సంథింగ్ ఏదోటి. ఇప్పుడు చూద్దాం. సో, ఇలాగ మనం కౌంట్ డౌన్ టైమర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.